మీరంతా నా కోసం ఒక పని చేస్తారా? అసలు ఏం జరిగింది పంతాజీ? ఇవాళ నీ మనసు పని మీద అస్సలు లగ్నం అవ్వట్లేదు. ఇంతకు ముందు డబ్బు వసూలు చేయడం అంటే నీకు చాలా ఇష్టమైన పని కదా. ఏం పర్లేదులే, ఇవాళ ఎవరింట్లో అయినా ఏదైనా విలువైన వస్తువు కనిపించిందే అనుకో, దాన్ని కొట్టేసి వదినకి బహుమతిగా ఇచ్చేద్దాం. ఏమంటావు? పంతాజీ, తేనెటీగలు మన వైపే వస్తున్నాయి పంతాజీ. అవును సత్తాజీ, పరిగెత్తు. మీరు పంతగారి భార్య కదా? అవునండి. ఈ డబ్బులు తీసుకోండి. నాకు తెలుసు నా భర్త మీ నుంచి ఈ ఇంటిని అద్దెకి తీసుకున్నారని, కానీ మీకు సగం డబ్బులే ఇచ్చారు. అందుకే మీరు మిగతా డబ్బులు తీసుకోండి. తక్కువ అనిపిస్తే ఇంకా ఇస్తాను, కానీ ఆయన్ని మాత్రం ఏమీ అనకండి. కానీ ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? చూడండి, నేను మీ దగ్గర డబ్బు తీసుకున్నట్టు పంతగారికి తెలిసిందంటే నన్ను ఆయన బతకనివ్వడం కష్టం. లేదు లేదు, మీరేం కంగారు పడకండి. ఆయనకి ఇవేమీ తెలియవు. అయినా ఈ డబ్బులు నేను ఆయన నుంచి తీసుకోలేదు. ఈ డబ్బు నాకు మా అమ్మ అప్పగింతల సమయంలో ఇచ్చింది. ఇక తర్వాతిసారి నేను నాన్న ఇచ్చిన గాజులు కూడా తాకట్టు పెట్టిస్తాను. కానీ మీరు అద్దె కోసం ఆయన్ని ఇబ్బంది మాత్రం పెట్టకండి. తీసుకోండి. వెళ్ళొస్తాను. ఇంకో విషయం అడగాలి మిమ్మల్ని. నేను చూశాను, మీరు రిహానా పిన్ని దగ్గర నా భర్త గురించి తప్పుగా మాట్లాడుతుంటే. నేను ఒప్పుకుంటాను, ఆయన అద్దె ఇవ్వడానికి కాస్త సమయం పట్టిందని. కానీ నా దృష్టిలో ఆయన చాలా మంచి మనిషి. ఆయన నా సంతోషం కోసం ఏమైనా చేయగలరు. అందుకే దయచేసి నా కోసం మీరు ఆయన గురించి తప్పుగా మాట్లాడకండి. నాకు చాలా బాధ కలుగుతుంది. అందరూ అంటుంటారు జంటల్ని దేవుడు కలుపుతాడని. ఏమనుకుని ఇంత మంచి అమ్మాయి పెళ్లి ఆ పంతాలాంటి నీచమైన మనిషితో చేసుంటాడు దేవుడు? పాపం, తన మనసు ఎంత మంచిదో. కాని ఆమె భర్త మాత్రం అలాంటోడే. రోజూ అతన్ని తిడుతుంటే వినటం ఆమె నుదుటిన రాసిపెట్టుంది. భగవంతుడి లీల ఎవరికి తెలుసు? పాప, ఆవిడ్ని చూస్తుంటే నాకు చాలా బాధేస్తోంది. నేను విభూతిని బస్తాల మీద చల్లేశాను. నేను కూడా. కానీ సాయి మన సమస్యని ఇంకా పరిష్కరించలేదు. కానీ సాయి మాట వింటే మనకెప్పుడు చెడు జరగనే లేదు కదా. పంతాజీ, నిన్న తేనెటీగలు ఏమీ కుట్టలేదు కదా? లేదు. దేవుడి దేవల్ల నేను కూడా వాటి నుంచి తప్పించుకున్నాను. త్వరగా పద, లేదా రైతులు మనం రావట్లేదనుకుంటారు.
పద. మోతి, హరియా, పండరి, అందరూ బయటికి రండి, త్వరగా రండి. నేను మీకు చెప్పాను కదా, ఇవాళే పన్ను కట్టడానికి ఆఖరి రోజు అని. ఎంత పన్ను కట్టాలో అంతా మేము కట్టేశాం. ఇక ఆ కులకర్ణి సర్కారు ఎక్కువ అడుగుతున్నారు కదా, దాన్ని మాత్రం మేము కట్టం. ఎంత ధైర్యం రా నీకు? మాకే ఎదురు చెప్తావా? చాలా సంతోషంగా ఉంది. మీలాంటి నీతి, నిజాయితీ, స్వయం కృషి ఉన్న మనిషితో నాకు వివాహమైనందుకు. సంతాజీ ఆగు. కొట్టకు. ఇతని ధాన్యం బస్తాలు తీసుకెళ్దాం. చాలా మంచి మాట చెప్పావు పంతాజీ. ఏయ్, అడదబ్గా. దేనికి భయపడ్డామో అదే జరిగింది. రే, ఈ బస్తాల్లో ఏం నింపావురా? లోహానేమన్నా పెట్టావా ఏంటి? బస్తాలు లేవటం లేదు. ఇది తప్పకుండా సాయి విభూది మహిమే. సాయి, ఆయన ఇక్కడ ఉన్నాడా? సుధా ఇంత దిగులుగా ఎందుకుంది? మళ్ళీ ఎవరైనా ఏమైనా అనుంటారా? హరి ఓ, సర్కార్ గారు, మమ్మల్ని క్షమించండి. సర్కార్, ఇది ఇదే జరిగింది ఆ రోజు. సుధాకి నీ గురించి తెలుసు. ఏ విషయాలన్నీ నువ్వు సుధ దగ్గర దాచిపెట్టావో అవన్నీ తనకు తెలుసు. బైరాగి, ఇదంతా నువ్వు చేసిన పనే. నువ్వే ఆ వజ్రాన్ని వదిలావు, అది సుధాకి దొరకాలని. పంత, దోషం వజ్రానిదా లేక నీ దురాశదా? సుధని పొందాలనే దురాశ. అతను నీతో అబద్ధం మీద అబద్ధం చెప్పించాడు. నువ్వు నిజమే చెప్పావు. ఆ వజ్రం వల్లే సుధకి తెలిసింది సంత నీ నౌకరు కాదని. ఆ వజ్రం వల్లే తనకి తెలిసిపోయింది నువ్వు ఒక చెడ్డ మనిషివి అని, కులకర్ణికి సలహాదారునివి కాదని. అంతా ఆ వజ్రం వల్లే జరిగింది పంత. అలా ఎందుకు జరిగిందంటే నీ మనసులో వజ్రాన్ని దొంగిలించాలనే దురాశ రావడం వల్ల. నేను నిజమంతా తర్వాత తనకి చెప్పేసేవాణ్ణి, కానీ నువ్వు మధ్యలోకొచ్చి మా బంధాన్ని పాడు చేసేశావు. నీ గుండెల మీద చేయి పెట్టుకుని ఆలోచించు పంత. బంధం చెడిపోవాలనే ఉంటే మొత్తం తెలిసిపోయిన తర్వాత సుధా నిన్ను వదిలేసేది కాదా? కానీ తను ఇప్పటికీ నీతో పాటే ఉంది, నీ పక్షాన నిలబడుతోంది. ఇది చూపిస్తోంది
తనకి ఇప్పటికీ నీ మీద విశ్వాసం ఉందని. పంత, నువ్వు నన్ను నమ్మాల్సిన అవసరం లేదు. కనీసం సుధని నమ్ము. తనకి నీ మీద విశ్వాసం ఉందే, దాన్నైనా నమ్ము. ఒక్కసారి అలాంటి మనిషిగా మారి చూడు, ఆమె కోరుకున్నట్టుగా. నీ సంతోషమంతా తిరిగి వస్తుంది పంత. అబద్ధంతో అతిపెద్ద సమస్య ఏంటో తెలుసా నీకు? మనిషి ఎప్పుడూ దాని భారం మొయ్యలేక నలిగిపోతుంటాడు. ఒక్కసారి అబద్ధం చెప్పి మనిషి అనుకోవచ్చు తను తప్పించుకున్నానని, కానీ ఆ అబద్ధం అతన్ని ఎప్పటికీ వదిలిపెట్టదు. అది తన చేతన అవచేతనంలో ఎప్పుడూ తిష్ట వేసుకుని కూర్చుంటుంది. పదే పదే మనసులో తనని తాను గుర్తు చేస్తూనే ఉంటుంది. ఎన్నిసార్లంటే మనిషి చిట్ట చివరికి అదే అబద్ధాన్ని తన సత్యం అనుకుంటూ ఉంటాడు. అబద్ధంపై ఆధారపడి తన వాస్తవికతకి దూరమైపోవడం, అంతకంటే పెద్ద దౌర్భాగ్యం ఏ మనిషికి ఉండదు. దాన్ని మనిషి స్వీకరించినా స్వీకరించకపోయినా ఎప్పటికీ సంతోషంగా మాత్రం ఉండలేడు. తనే సంతోషంగా లేనప్పుడు తను ఇతరులకి అసలైన సంతోషాన్ని ఎలా ఇవ్వగలడు? ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నావో వదిన లాంటి మంచి భార్య దొరికింది. నేను ఒప్పుకుంటాను ఆయన అద్దె ఇవ్వడానికి కాస్త సమయం పట్టిందని, కానీ నా దృష్టిలో ఆయన చాలా మంచి మనిషి. సంతాజీ, చాలే వదిలేద్దాం. మమ్మల్ని క్షమించండి. కానీ పంతాజీ, నువ్వు సంతాజీ, నేను సర్కార్ గారితో ఒక విషయం చెప్పాలి. త్వరగా పద, లేదంటే ఒకవేళ నేను పద. పంతాజీ ఆగు. ఓం సాయిరామ్. ఆగిపోయావే పంతాజీ, పదా. ఎక్కడ తెచ్చారా మీరిద్దరు? పంతా, నీ దుకాణం తయారైపోయింది. చోరీ సామాన్లతో దాన్ని నింపేశాం. హరి ఓం. ఇదిగో చూడు, నీకు డబ్బు కూడా ఇవ్వబోతున్నాను రా, దుకాణం నడపడానికి ఖర్చుల కోసం. దేని లెక్క తర్వాత చూసుకుందాంలే. ఇక భగవంతుణ్ణి తలుచుకో, దుకాణం తెరుచుకో. హరి ఓం. లేదు, ఏం లేదు. ఏయ్, ఏమైందిరా వీడికి? పొద్దున్నే తాగొచ్చాడా ఏంటి? సర్కార్ గారు, ఆ, నేను ఈ పనికి రాజీనామా చేస్తున్నాను. రాజీనామా? ఏం జరిగిందిరా? ఏం నువ్వు కూడా బైరాగి భక్తుడవయ్యావా? ఎప్పటికవును సర్కార్ గారు. మరి నేను ఏంట్రా మేకల మేమే అని సణుగుతున్నావు? గట్టిగా చెప్పు. నా భార్య సుధా. తను తెలుసు నాకు. ఆ తర్వాత చెప్పు. తను కోరుకుంటుంది నేను ఒక మంచి మనిషిని అవ్వాలని. అయితే అందుకే నేనెప్పుడు అబద్ధం చెప్పను, దొంగ సామాన్లు కూడా అమ్మలేను. సర్కార్ గారు,
నిజాయితీగా జీవించాలనుకుంటున్నాను. అందుకే ఇక ఇక్కడ పని కూడా చేయలేను. సర్కార్ గారు, నేను మీ దగ్గర అప్పు తీసుకున్నాను కదా, అదంతా తీర్చేస్తాను. సంతాజీ, నువ్వు కూడా వస్తున్నావు కదా నాతో పాటు? ఏ పంత తను రాడ్రా. నువ్వెందుకు ఆగావు? వెళ్ళిపో. ఆ? సర్కార్ గారు ఇంత తేలిగ్గా ఒప్పేసుకున్నారా? కొట్టలేదు, తన్నలేదు, తిట్టలేదు కూడా. సర్కార్ గారి మనసు మారిపోయేలోపే పారిపోదాం. పారిపోయింది ఎలుక. నిజంగా చెప్తున్నాను సర్కార్, నాకు కూడా తెలీదు అసలు పంతాజీ మనసులో ఏమనుకుంటున్నాడు ఏంటి అనేది. హరి ఓం, హరి ఓం. ఎవరైనా సరే స్త్రీ వశంలోకి వెళితే వాళ్ళిక ఎవ్వరి మాట వినరు. ఎందుకంటే వారు తమ వివేకాన్ని వదిలేసి స్త్రీ యొక్క ఆలోచనలకు తగ్గట్టుగా నడుస్తూ ఉంటారు. పంతా కూడా స్త్రీ మోహంలో ఇరుక్కుపోయాడ్రా. కానీ నేనలా జరగనివ్వను. పంతా నా దగ్గర నుంచి ఎలా వెళ్తాడో చూస్తా. వాణ్ణి ఎలాగైనా సరే వెనక్కి రప్పిస్తా. ఈ మిఠాయి మీకు ఇవ్వమని ఎలాగైతే దుఃఖం చెప్పిరాదో అదే విధంగా సంతోషం కూడా చెప్పిరాదని. అవకాశం దొరికితే పంతా కూడా తినిపించండి. సంతోషం. సరే, మేము వెళ్ళొస్తాం. సుధా, ఏం జరిగింది? సుధా, నేను ఇవాల్టి వరకు నీతో చెప్పిన అబద్ధాలన్నీ ఇందులో వివరంగా రాసున్నాయి సుధా. ఆ అబద్ధాలన్నింటి కోసం క్షమాపణ కూడా అడిగాను. ఇక నుంచి నేను ఎప్పుడు అబద్ధం చెప్పను. అలాగని ప్రమాణం కూడా చేశాను దీనిలో. సుధా, నీ ప్రేమ నా కళ్ళు తెరిపించింది. నన్ను క్షమించు. నేను నా పాత జీవితాన్ని వదిలేశాను. దౌర్జన్యం చేసే, గూండాగిరి చేసే ఉద్యోగం కూడా వదిలేశాను. ఇక నేను కొత్త జీవితాన్ని జీవిస్తాను. నిజాయితీ గల జీవితం. సాయి చెప్పారు ఈ మిఠాయి మీకు ఇవ్వమని. ఎలాగైతే దుఃఖం చెప్పిరాదో అదే విధంగా సంతోషం కూడా చెప్పిరాదని. ఈ సంతోషంలో నోరు తీపి చేసుకోండి. ఈ మిఠాయి ఎక్కడి నుంచి వచ్చింది? సరే, ఉచితంగా వచ్చిన మిఠాయిని వద్దని అనను.
ఇవాళ మీ జీవితం కొత్తగా మొదలు కాబోతుంది. అందుకే నేను మీకోసం పాయసం చేశాను. ఏదైనా తీపి తింటే అంతా మంచి జరుగుతుంది. అరే వా సుధా, కొంచెం సంతాజీ కోసం కూడా ఉంచు. తను నాతో పాటు ఉద్యోగం మానేయకపోవచ్చు, కానీ తను నాకు అందరికంటే మంచి స్నేహితుడు. సంతాజీ, ఏంటిదంతా? పంతాగారు, మీరు ఇల్లు ఇప్పటికిప్పుడే ఖాళీ చేయాల్సి ఉంటుంది. ఏంటి, ఇల్లు ఖాళీ చేయాలా? కానీ ఎందుకు? హా, నేను అద్దె డబ్బులు కూడా మొత్తం ఇచ్చేశాను కదా. ఇవ్వండి మీ డబ్బులు. ఇక మీరు ఇక్కడ ఉండటానికి వీల్లేదు. ఎందుకంటే నేను ఈ ఇంటిని ఇంకొకరికి అద్దెకిచ్చేశాను. మీరు అలా ఎలా చేస్తారు? ఒక్క నెలైనా ఉండనివ్వండి. అయినా ఇదంతా చట్ట విరుద్ధం. చూడండి, ఇక్కడ కేవలం సర్కారు చెప్పినట్టే నడుస్తుంది. నేనేం చేయలేను సుధా. మీ సామాన్లు తీసుకొని మీరు బయటకు వెళ్తారా, లేదా మమ్మల్ని పడేయమంటారా? సంతాజీ, వీళ్ళకి చెప్పవేంటి నువ్వు? నాతో అలా ఎలా మాట్లాడతారు? అతనేం చెప్పగలడు? సర్కారే మిమ్మల్ని ఖాళీ చేయించమని పంపారు. పంతాజీ, నీకు కూడా తెలుసు కదా, నేను గనక సర్కార్ గారి మాట కాదన్నానంటే ఆయన నా ప్రాణం తీసేస్తారు. కానీ ఇది తప్పు. పంతగారు, నిన్నటి వరకు మీరు కూడా ఇదే చేసేవారు కదా. జనాల ఇల్లు ఖాళీ చేస్తుంటే మీకు చాలా మజా వచ్చేది కదా. అదే మీ విషయంలో జరుగుతుంటే మీకు తప్పనిపిస్తుందా? వెళ్ళండ్రా, సామాన్లన్నీ బయటపడేయండి. వద్దు సంతాజీ, ఒక్క క్షణంలో ఇన్ని సంవత్సరాల స్నేహం అలా ఎలా మర్చిపోతారు? నన్ను క్షమించండి వదినా. నేను స్నేహమో ప్రాణమో ఈ రెండిట్లో ఏదో ఒకటే ఎంచుకోవాలి. సర్కార్ గారి మాటని కాదని వెళ్లేంత ధైర్యం నాకు లేదు వదినా. సంతాజీ, ఇన్ని సంవత్సరాలుగా నేను నీతో పాటే ఉంటున్నాను. ఇప్పుడు నువ్వు నా దగ్గర గుండాగిరి చేస్తున్నావా? సరిగ్గా చెప్పావు పంతాజీ. నువ్వు కూడా ఇన్ని సంవత్సరాల స్నేహాన్ని రెప్పపాట్లు వదిలేసావు కదా. నువ్వు కేవలం నీ గురించే ఆలోచించావు. అందుకే ఇప్పుడు నేను నా గురించే ఆలోచిస్తున్నాను. అరే, మీరు ఇతనితో ఎందుకు పెట్టుకుంటున్నారు పంతా గారు? ఇక మీరు కులకర్ణి సర్కార్ మనిషి కాదు ఇప్పుడు, అర్థమైందా? అందుకే మీ బలం పొగరు చూపించడం మానేయండి. కానివ్వండ్రా, సామాన్లన్నీ బయటపడేయండి. సంతాజీ, ఆపండి వాళ్ళని. ఏవండి, ఆగండి, అలా చేయకండి. సర్కార్ అయితే ఇదే చేస్తాడు, కానీ నువ్వు నా సొంత మనిషివి. పంతాజీ, మీరిద్దరూ కాస్త జాగ్రత్తగా ఉండండి. సర్కార్ గారు నీ మీద చాలా కోపంగా ఉన్నారు పంతాజీ. సుధా, కొంత సమయం సామాన్లు మీ ఇంట్లో పెట్టేద్దాం.
నువ్వొక్కడే నా కోసం ఎదురు చూడు. ఆలోపు నేను ఇంకేదైనా ఇల్లు అద్దెకు దొరుకుతుందేమో చూస్తాను. నువ్వు మర్చిపోయావా? 3 నెలల క్రితం సర్కార్కి పన్ను కట్టడానికి నాకు 2 రోజులు ఆలస్యమైంది. అప్పుడు నన్ను ఎంత పీడించావు. అప్పుడు నేను సర్కార్కి భయపడి మౌనంగా ఉన్నాను. కానీ ఇప్పుడు కుదరదు. నీకు నా ఇల్లు అద్దెకివ్వడం కాదు కదా, కనీసం నా ఇంట్లో అడుగు కూడా పెట్టనివ్వను. చూడండి, భలే జరిగింది. వీడున్నాడే మా ముసలి నాన్నగారిని ఓసారి ఇలాగే నెట్టి పడేశాడు. దీన్ని అంటారు పాపానికి తగిన ఫలితమని. అంటే నేను ఇంతవరకు ఇదే సంపాదించానా? జనాల ద్వేషం, ఇంత కోపం. నేను పడిపోతే లేపటానికి చెయ్యి కూడా ఇవ్వడం లేదు. ఒక విషయం ఏమైంది తల్లి? సుధా, నన్ను క్షమించు. నా పాపపు కార్యాల వల్ల ఇవాళ నాకెవ్వరూ తలదాచుకోవడానికి గూడు కూడా ఇవ్వడం లేదు. అది మీ గతం. మిమ్మల్ని మీరు ఇవాళ మార్చుకున్నారు, మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకున్నారు. అంతా మంచి జరుగుతుంది. ప్రస్తుతానికి మనం ఇక్కడే ఉండొచ్చు. నాకు తెలుసు నేనేం చెయ్యాలో. నేను ఇప్పుడే వస్తాను. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? సర్కార్ దగ్గరికి. మీరు మీరు మళ్ళీ అక్కడికి వెళ్ళొద్దు. సుధా, నా మీద విశ్వాసం లేదా? మీ మీద ఉంది, కానీ సర్కార్ మీద లేదు. సంతాజీ చెప్పారు కదా, సర్కార్ మిమ్మల్ని నాశనం చేయాలనుకుంటున్నారని. సర్కార్ గురించి నాకంటే బాగా ఎవరికీ తెలియదు. మనం మౌనంగా ఉండడం వల్ల ఆయన మౌనంగా కూర్చోడు. నేను ఆయనతో సూటిగా మాట్లాడి తీరాలి. ఒకవేళ అవసరం పడితే క్షమాపణ కూడా అడుగుతాను. ఎందుకంటే ఆయన అహం దెబ్బతింది. అందుకే ఆయన అహాన్ని శాంతింపచేయాలి. నేనిప్పుడే వస్తాను. సాయి, ఈ భోజనం అంతా ఎక్కడికి పంపిస్తున్నారు మీరు? కొంత కుక్కలు, పిల్లులు, ఆవుల కోసం, కొంత పక్షులు, పిట్టల కోసం. కానీ మీకోసం మాత్రం ఏమీ ఉంచుకోలేదు మీరు. మీరు నా కోసం పూరీలు చేసి తీసుకొచ్చారు కదా. మీ నుంచి ఏదైనా దాచగలమా సాయి? తీసుకోండి. చూడమ్మా, ఒకటి చెప్పనా? ఇంత రుచికరమైన భోజనం చూసే ఆకలి తీరిపోయింది. సాయి, ఏమంటున్నారు మీరు? తప్పుగా అనుకోవద్దమ్మా, కానీ ఇప్పుడు నాకు ఆకలిగా లేదు. అందుకే ఇప్పుడు ఈ భోజనం నేను తినలేను.
హరి ఓం, హరి ఓం. ఇవాళ మాకు చెప్పరానంత సంతోషంగా ఉంది. ఆహాహాహా. ఒక స్నేహితుడు మరో స్నేహితుణ్ణి ఇంటి నుంచి గెంటేశాడు. ఆ దృశ్యం చూడ్డానికి ఎంత బాగుండుంటుందో కదా. రే గాడిద, నువ్వెందుకురా ముఖం మార్చుకొని నిలబడ్డావు? బాధగా ఉందా ఏంటి? నువ్వు పోవాలనుకుంటున్నావు నీ పంతాతోటి? లేదు సర్కార్, నేనెప్పుడు మీకు ఎలాంటి నమ్మక ద్రోహం చెయ్యను. హరి ఓం, ఇదే కోరుకుంటున్నాను రా నేను నీ నుంచి. అయ్యా బాబోయ్ సంతా, చూడ్రా ఎవరొస్తున్నారో. నమస్తే పంతా గారు, ఎలా ఉన్నారండి? ఇంత దూరం శ్రమ తీసుకొని వచ్చారేంటండి? మీరు ఆదేశం ఇస్తే నేనే వచ్చేవాని కదా మీ దర్శనం కోసం. హరి ఓం. సర్కార్ గారు, మీరు నన్ను ఎగతాళి చేయకండి. ఎగతాళి? నేనెగతాళి చేస్తున్నానా? అయ్యో ఏం లేదండి పంతా గారు, మీరే మమ్మల్ని ఎగతాళి చేస్తున్నారండి. మీలాంటి నిజాయితీ గల వ్యక్తి ఇక్కడికి వస్తే మా గౌరవం మరింత పెరుగుతుంది. హరి ఓం. లేదంటే మీలాంటి మర్యాదస్తులు ఎక్కడికి వస్తారండి? మాలాంటి నీచమైన వాళ్ళ ఇంటికి. మేము చట్టవిరుద్ధమైన పనులు చేస్తుంటాం, మీరేమో బాగా నిజాయితీ పరులు. సర్కార్ గారు, నన్ను క్షమించండి. నా ఉద్దేశం అది కాదు. అయ్యో ఉద్దేశం వదిలేయండి పంతా గారు. మీకు ఇంకొక విషయం చెప్పాలి. నా మిల్లుంది కదా, అక్కడ చాలా తప్పుడు పనులు చేస్తుంటాను. మరి మీలాంటి నిజాయితీ పరుడికి మామగారు అక్కడ ఎలా పని చేయగలరు చెప్పండి పంతా గారు? లేదు సర్కార్ గారు. లేదు లేదు, ఎంత మాత్రం లేదు, చేయలేరు. అలాంటి మర్యాదస్తుడు పని చేయదగ్గ చోటు కాదది. అందుకని మేము మీ మామగారిని నౌకరి నుంచి తీసివేశాం. సర్కార్ గారు, నేను మీకు సేవ చేశాను, నన్ను క్షమించేయండి. అలా చేయకండి సర్కార్ గారు, అలా చేయకండి. ఈ కులకర్ణి సర్కార్ని వదిలి వెళ్ళడానికి నీకెంత ధైర్యం రా? అంత సులభంగా నేను నిన్ను వెళ్ళనిస్తాననుకున్నావా ఏంటి? జనాలేమనుకుంటారో తెలుసా? ఒక అనాకాని చెయ్యని నౌకరు వెధవ కులకర్ణి సర్కార్ను ధిక్కరించి వెళ్ళాడని. అలా నేనెన్నటికీ జరగనివ్వను. జనాల మనసుల్లో నా మీదున్న భయాన్ని నేనెప్పటికీ పోనివ్వను. లేరా పొట్టి వెదవా, ఎక్కడికి వెళ్తావురా? నీ దారులన్నీ నేను మూసివేస్తా. అర్థమైందా? ఈ పాటికే నీకు తెలిసిపోయి ఉంటుంది ఈ గ్రామంలో నీకెంత విలువుందనేది. నిన్నటి వరకు నా మీద భయంతో అందరు నిన్ను సహించారు. ఇకిప్పుడు చూడు, నీకు ఒక్కడు కూడా సహాయం చేయడానికి రాడు. ఒకవేళ ఎవడైనా వచ్చినా కూడా వాళ్ళని నేను అడ్డుకుంటా. ఇక చూడు నిన్నేం చేస్తాను. తిండికి నీటికి కూడా అలమటించేలా చేస్తాను పంతా. నీకెలాంటి గతి పట్టేస్తానంటే నీ పెళ్ళాం కూడా నిన్ను వదిలి వెళ్ళిపోతుంది. అన్నిటికంటే ముందు మీ మామగారిని పనిలోంచి తీసేశా. ఆ తర్వాత నువ్వు నా నుంచి రుణం తీసుకున్నావు కదా, దాన్ని వసూలు చేయడానికి నీ కాళ్ళు చేతులు విర్రగొట్టేస్తా. అప్పుడు కూడా నువ్వు నాకు డబ్బులు ఇవ్వలేదనుకో, జైలుకు పంపించడానికి కూడా వెనకాడను. సర్కార్ గారు, నేనెప్పుడు మీకు సేవ చేశాను, గౌరవించాను. కేవలం పనే చేయనంటున్నాను. ఇంత చిన్న తప్పుని క్షమించలేరా? నేను జీవితాంతం మీకోసం ప్రార్థన చేస్తాను. నీలాంటి నమ్మక ద్రోహి ప్రార్థనలు నాకు అక్కర్లేదు. ఇందులోంచి నువ్వు బయటపడాలనుకుంటే నీకు ఒకే ఒక్క దారుంది.
ఏంటి సర్కార్ గారు? ఏం లేదురా, ఒకే ఒక్క ఆఖరి పని చేసి పెట్టాలి నువ్వు నాకు. అది కూడా ఇవ్వాలే. ఇది ప్రతిమ, బంగారానిది. బొంబాయిలోని ఒక పెద్ద వ్యాపారి దీన్ని నాకిచ్చాడు. విదేశీ బజార్లో వేల రూపాయలు పలుకుతుంది మూర్తి. ఈ ప్రతిమను తీసుకెళ్లి ఒక వ్యక్తికి ఇవ్వాలి నువ్వు. ఆ వ్యక్తి నీకు 25,000 రూపాయలు ఇస్తాడు. అవి తీసుకోవాలి, నేరుగా నా దగ్గరకు వచ్చేయాలి, అంతే. హరిబోం. అందులోంచి నేను నీకు 5,000 రూపాయలు తిరిగిస్తా. నా దగ్గర తీసుకున్న అప్పు కూడా తీర్చేయచ్చు. అలాగే మిగతా డబ్బుతో ఒక సంతోషకరమైన జీవితాన్ని ఆరంభించవచ్చు ఏదైనా గ్రామానికి వెళ్ళి. హరిబోం. సర్కార్ గారు, నాతో ఇంకేదైనా పని చేయించుకోండి. నేను నా భార్యకి మాటిచ్చాను, ఇక నుంచి ఎలాంటి చట్టవిరుద్ధమైన పనులు చేయనని. పంతా మరచిపోవద్దురా, ఇప్పుడు షరతులు విధించాల్సింది నేను మాత్రమే. రే, ఇంతకు ముందే నువ్వు 100 పాపాలు చేశావురా. ఇది ఆఖరి పాపం నా కోసం చెయ్యి, ఆ తర్వాత నువ్వు స్వతంత్రుడివి. సర్కార్ గారు, నాకు డబ్బులు అక్కర్లేదు. నేను బిచ్చమెత్తుకొనైనా బతికేస్తాను. అప్పు తీసుకున్న డబ్బు కొద్ది రోజుల్లోనే మీకు తిరిగిచ్చేస్తాను. కానీ సర్కార్ గారు, ఒక విన్నపం. పని అయిపోయాక మీరు, మీ మనుషులెవరూ నన్ను ఇబ్బంది పెట్టొద్దు. ఈ షరతు ఎప్పుడు పూర్తవుతుందంటే నువ్వు నేను చెప్పిన పని పూర్తి చేసినప్పుడు. సరే. ఆగ. ఇదిగోరా చిరునామా. ఈ చిరునామాలోనే నీకు ఆ వ్యక్తి కనిపిస్తాడు. ఆ డబ్బు తీసుకొని నా దగ్గరికి వచ్చేసేయి, అంతే. సరే. రే విను, దీనిలోని సగభాగం ఆ వ్యక్తి దగ్గరే ఉంటుంది. అది తీసుకున్నాకే నువ్వు ఆ ప్రతిమను తనకివ్వాలి. తీసుకో. నా బంగారు పంతో. హరి ఓం, హరి ఓం. ఆ కారణంగానే ఆ చిరునామా ఇదే. ప్రతిమ తెచ్చావా పంత? మీకు నా పేరు ఎలా తెలుసు? నాకు మీ మనిషే చెప్పాడు నీ పేరు పంత. అతను చెప్పాడు ప్రతిమ నీ దగ్గరే ఉందని, నువ్వు స్వయంగా తీసుకొస్తావని. నా మనిషా? సరే, ఆ రూపాయి నోటు తెచ్చావా? ఇదిగో తీసుకో. సరే. డబ్బు.
మేము నిన్ను రెడ్ హ్యాండెడ్గా పట్టేసుకున్నాం గోవిందరావు. ఇక మీరిద్దరూ చాన్నాళ్ల పాటు జైల్లో పడి ఉంటారు. మా మనుషుల ద్వారా మాకు సమాచారం అందింది, నువ్వేదో పెద్ద ఒప్పందం చేసుకునే పనిలో ఉన్నావని. అందుకే గత 4 రోజుల నుంచి రాత్రి పగలు మేము నీ ఉంచాం. ఇటువు. ఈ ప్రతిమ షోలాపూర్లోని ఒక మందిరం నుంచి పోయిన నెలలో చోరీ అయింది. ఇది చాలా విలువైన ప్రతిమ. గోవిందరావు, నీ మీద మాకు ముందు నుంచి అనుమానంగా ఉంది. కానీ నీతో పాటు ఈ రెండో వ్యక్తి ఎవరు? ఎవరు నువ్వు? ఈ ప్రతిమ నువ్వే తీసుకొచ్చావు కదా, ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? ఈ దొంగతనంలో ఇంకెవరెవరు చేతులు కలిపారు చెప్పు. నాకు ఏమీ తెలీదు సార్, ఇందులో నా తప్పేమీ లేదు. అలాగా, నీ తప్పేం లేదా? అవును, అయితే మా తప్పే. తప్పంతా మాదే. ఆ? ముందు స్టేషన్కి పద, అక్కడ ఇలాంటివి 4 పడితే మొత్తం అర్థం అవుతుంది. వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయండి. సార్, ఏం చేస్తున్నారు మీరు? వదలండి. సుధాకి తెలిసిందంటే తనకి నా మీదున్న నమ్మకం శాశ్వతంగా చచ్చిపోతుంది. నేనేం చేయను? అయ్యో భగవంతుడా, నాకు తెలుసు నేను మీ విషయంలోనూ తప్పు చేశానని. కానీ మీకు నా నిస్సహాయత తెలుసు. నన్ను క్షమించి వదిలేయండి. వీడేమయ్యాడు? వెతకండి వాడిని, త్వరగా వెళ్ళండి. రండి, అటువైపు చూడండి, ఇటువైపు కూడా. ఎవరు వాడు? దొరికాడా వాడు? లేదు సార్, దొరకలేదు. వాడు దొరకడం చాలా అవసరం, ఎందుకంటే దొంగతనంలో ఎవరెవరున్నారో వాడు మాత్రమే చెప్పగలడు. ఒక పని చేయండి, స్టేషన్ కు వెళ్లి చిత్రకారుని పిలవండి. వాడి పోలికల వర్ణించి వాడి చిత్రాన్ని గీయించండి. దాన్ని చుట్టుపక్కల గ్రామాల్లో చూపించి అడగండి. గోవిందరావు పేరు మీద నాసిక్ స్టేషన్ లో ఎన్నో క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఇతన్ని అక్కడికే తీసుకెళ్ళాలి. అలాగే సార్. ఇక్కడ దగ్గరలో ఏ గ్రామం ఉంది సార్? షిరిడి. అయితే మనం ముందుగా అక్కడే వెతకాలి. సుధా, అల్లుడు గారు వచ్చేస్తారులే, నువ్వేం కంగారు పడకు. సుధా! కొంప మునిగింది, నా వెనకాల పోలీసులు వస్తున్నారు. పోలీసులా? చేతులు పైకెత్తు పంత, లేదంటే కాల్చి పారేస్తాను. అరెస్ట్ చేయండి వీడిని. లేదు లేదు లేదు. లేదు. ఏమైందమ్మా? ఏమైంది తల్లి? నా కళ్ళు మూతబడ్డాయి, తెలియనే లేదు ఆయన వచ్చారో లేదో. రాత్రైపోయింది, ఎక్కడున్నారో తెలియడం లేదు. అమ్మా, నా మనసుకి చాలా కంగారుగా ఉంది. నువ్వు సాయిని గుర్తు చేసుకోమ్మా. నీ సమస్యలన్నీ ఆయనే దూరం చేస్తారు. ఏమైంది తల్లి? సాయి దగ్గరికి వెళ్తున్నాను. ఇప్పుడా? ఆయన అన్నారు ఆయన అనుక్షణం నాకు తోడుగా ఉంటానని. ఆయనకి తెలిసే ఉంటుంది
నా భర్త ఎక్కడున్నాడో. పద అక్కడ చూద్దాం. ఇప్పుడు ఈ సమస్య నుండి నన్ను కేవలం సర్కార్ గారే కాపాడగలరు. అయ్యిందా పని? డబ్బెక్కడా? సర్కార్ గారు, హరి ఓం హరి ఓం. రే అడ్డగాడిదా, నాకు వేలల్లో నష్టం చేసి ఇక్కడికి వచ్చి తగలడ్డావా? అక్కడే చావలికిపోయావా? ఒకవేళ నీ వెనకాలే పోలీసులు ఇక్కడికి వచ్చేసుంటే హరి ఓం హరి ఓం. రే వెళ్ళిపోరా. సర్కార్ గారు, నేనెక్కడికి వెళ్తాను? మీ పని చేయడానికి వెళ్ళి ఇరుక్కుపోయా. నాకు సహాయం చేయండి సర్కార్ గారు. మూర్ఖుడా, ఒక్క పని సరిగ్గా చేసి చావవు. వెళ్ళరా ఇక్కడి నుంచి. సర్కార్ గారు, నేను ఎక్కడికి వెళ్ళను. నన్ను తిట్టండి, కొట్టండి, కానీ నాకు సహాయం చేయండి సర్కార్ గారు. ఎందుకంటే ఆ దొంగిలించిన ప్రతిమ మీరే నాకు ఇచ్చారు అమ్మడానికి. ఎంత దుస్సాహసం రా నీకు! నన్నే బెదిరిస్తున్నావా? బెదిరించడం లేదు, బిచ్చం అడుగుతున్నాను. నాకు తెలుసు మీకు పరిచయాలు పై వరకున్నాయని. మీరు తలుచుకుంటే నన్ను కాపాడగలరు సర్కార్ గారు. ఎప్పుడు మీతో పాటే ఉన్నాను. మరి ఆ నిబద్ధతకి ఎలాంటి విలువ లేదా సర్కార్ గారు? మీరు నన్ను కాపాడకపోతే పోలీసులు నన్ను పట్టుకుంటారు. ఎవరి కోసం నేను ఈ పని చేశానో కొట్టి కొట్టి నాతో చెప్పిస్తారు. అయ్యో సుధా, సాయి, మధ్యాహ్నం నుంచి ఆయన గురించి ఏమీ తెలియడం లేదు. ఏ కబురు లేదు. సాయి, కాసేపటి క్రితం నా కళ్ళు మూతలు పడ్డాయి. అప్పుడు నేను చాలా పీడకలు చూశాను సాయి. మీరొక్కరే నాకు ధైర్యాన్ని ఇవ్వగలరు అంత మంచి జరుగుతుందని. చెప్పండి సాయి, అన్నీ సర్దుకుంటాయి కదా.